అందరికీ నమస్కారం. ఈరోజు కథ వసంత శిశిరం వసంత శిశిరం అంత అర్ధరాత్రి వేళ తమ ఇంటి ముందు నిలబడిన వ్యక్తి ఎవరైంది అర్థం కాలేదు ఉమకు. అసలు మనిషేనా లేక దయ్యమా? కాని ఆ రూపం అకస్మాత్తుగా కనిపించడం వల్ల ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అలా భయపడుతూ కూర్చుంటే సరికాదని ధైర్యం తెచ్చుకొని మెల్లగా కిటికీ నుండి బయటకు చూసింది. కొంతసేపటికి ఎవరో ఒక దృఢమైన ఆకృతి కల వ్యక్తి కారు బ్యానెట్పై కూర్చున్నట్లు అర్థమై ఇంకాస్త పరిశీలనగా చూసింది. ఎంతకీ ఆ వ్యక్తిలో కదలిక లేకపోవడంతో ప్రమాదమేం లేదని గ్రహించి ఒక ఆలోచనకొచ్చింది. పొరపాటున వేసినట్లుగా ఇంటి బయట లైటు వేసి వెంటనే ఆపి వంటగదిలోని లైట్ వేసింది. ఆ క్షణకాలంలోనే కారు నెంబర్ ప్లేట్ చూసిన ఆమె బాటిల్లో నీళ్లు నింపుతూ ఆ వచ్చింది వసంత్ అని రూఢి చేసుకుంది. కాని ఎందుకో అర్థం కాలేదు. శిశిరతో మాట్లాడాలని వచ్చినట్లయితే ఎదురుపడి మాట్లాడొచ్చు కదా, లేదంటే పైన ఉన్న ఇంట్లోకి వెళ్ళొచ్చు. అలా కాకుండా ఈ విధంగా అర్ధరాత్రి పూట్ల గుడ్లగూబలా చూస్తూ కార్ బ్యానెట్పై కూర్చోవాల్సిన అవసరం ఏముంది? లైట్ ఆపాక కూడా వంటగదిలో నిలబడి కిటికీ నుండి బయటున్న వసంతును చూస్తూ ఆలోచనలో పడింది ఉమ. కాని అకస్మాత్తుగా అతడు తన వైపుకు తల తిప్పి చూస్తున్నట్లు అనిపించి భయంతో తమ గదిలోకి వెళ్ళిపోయింది. కారు బ్యానెట్పై కూర్చున్న వసంత్ చూపులు చాలా స్థిరంగా, తీక్షణంగా ఉన్నాయి. రెప్ప కూడా వాల్చకుండా పరిసరాలను కాపు కాస్తున్నట్లు చూస్తున్నాడు. మరుసటి ఉదయం నిద్రలేచిన ఉమకు వసంత్ కనిపించలేదు. కారు కనిపించలేదు. రాత్రి తాను చూసింది కలేమో అనిపించింది. కాని నీళ్లు పట్టుకోవడానికి వంటగదికి వెళ్ళినప్పుడు నేలపై చిందిన నీళ్ల వల్ల తడిచిన కాలిబట్ట కనిపించి అదంతా నిజమని నిరూపించాయి. రాత్రి జరిగింది శిశిరకు చెప్పాలనుకుంది కాని ఇప్పుడున్న కోపంలో శిశిర వసంత్ని ఇంకా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మౌనంగా ఉండిపోయింది. కాలేజీకి వెళ్ళి క్లాస్లో కూర్చుందనే కాని వసంత్ ఆ విధంగా ఎందుకు చేస్తున్నాడు అన్న ఆసక్తి ఆమెను లెక్చరర్ చెప్పే పాఠాలపై దృష్టి సారించనివ్వలేదు. లంచ్ బ్రేక్లో ఆత్రం ఆగక బయటకు వెళ్లి కిషోర్కు ఫోన్ చేసి విషయం చెప్పి అసలు ఏం జరుగుతోంది అని ప్రశ్నించింది ఉమ. శిశిర రక్షణ నిమిత్తం ఉమ దగ్గర ఈ విషయం దాచడం సరికాదు అనుకున్న కిషోర్, ఇలా చూడు, నీకొక విషయం చెప్తాను, కంగారు పడకుండా విను అంటూ మొదలుపెట్టి సౌమ్య పారిపోయిన విషయాన్ని చెప్పాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు పోలీసులు మా వాళ్ళు వెతుకుతూనే ఉన్నాం. కాని సౌమ్య దొరకలేదు. తనెలా పారిపోయింది అనడానికి క్లూ కూడా లేదు. తను కొట్టిన మనిషి కోమాలో ఉంది. సౌమ్య బయట ఉందంటే శిశిరకి ప్రమాదం. కాబట్టి వాడలా రాత్రుళ్ళు కాపలా కాస్తున్నాడు వివరంగా చెప్పాడు. ఛీ! అంత పవర్ చేతిలో పెట్టుకొని ఒక్క క్రిమినల్ని పారిపోకుండా చేయలేకపోయారు. ఇదేనా మీ కేర్? అయినా అది పారిపోయిన రోజు చెబితే మేమింకాస్త జాగ్రత్త పడతాం కదా అంటూ కిషోర్పై చిరాకు పడింది ఉమ. విసిగిపోయిన కిషోర్, ఇలా చూడు, తను పారిపోయిన విషయం బయటకొస్తే పోలీస్ డిపార్ట్మెంట్ని మీడియా చీల్చి చెండాడుతుంది. అంతకన్నా ముందు వర్మ గ్రూప్పై చాలా ప్రభావం పడుతుంది. రాజేంద్ర వర్మ గారు, భవానీ గారు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. వారు వసంత్కి ఎంత అండగా ఉన్నారో మర్చిపోయావా? శిశిరకు ఈ విషయం తెలియడం వసంత్కి ఇష్టం లేదు. ఇప్పటికే తను చాలా ఎదుర్కొంది. ఈ విషయంలో తనని ఇన్వాల్వ్ చేయడం వసంత్కి అస్సలు ఇష్టం లేదు. అందుకే తనకు తెలియకుండా రక్షణ ఇస్తూ ఉన్నాడు. కాలేజీ, కేఫ్, ఫామ్ హౌస్ అని ఇలా అన్ని చోట్ల మా వాళ్ళుంటున్నారు. ఈ సంఘటనలు మొదలైనప్పట్నుంచి వాడికి కంటి మీద కునుకు లేదు. ఇటు ఆఫీస్, అటు సిస్టర్ సేఫ్టీ అంటూ వాడి ఆరోగ్యం కూడా పట్టించుకోవట్లేదు. నీ మంచి కోరి ఒక విషయం చెప్తున్నా. ఈసారి వాడు కనిపిస్తే అస్సలు వాడికి ఎదురుపడకు. ఎదురుపడినా నీ నోటి దూల వాడి దగ్గర చూపించకు. అంతేకాదు అంటూ మరికొన్ని విషయాలు కూడా చెప్పాడు. అంత ప్రేమే ఉంటే ఎదురుపడి మాట్లాడాలి కాని ఇలా వదిలేసి ఊరుకోవడం ఏంటి? ఎంతకాలమని ఇలా పట్టనట్లుంటారు? వాళ్ళకి పెళ్ళయిందన్న విషయం మర్చిపోయారా? విసుక్కుంది ఉమ. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. అయినా నాకు అలానే అనిపించింది. కాని మనం మాత్రం ఏం చేయగలం? ఏదైతేనేం కొంచెం జాగ్రత్తగా ఉండు. నీకేదైనా అనుమానంగా అనిపిస్తే వెంటనే మాకు చెప్పు అన్నాడు కిషోర్. సరేలే, అయినా ఈసారి ఆ రాక్షసి రావాలి, పారిపోయే అవకాశం లేకుండా గొంతు పిసికి చంపకపోతే చూడు, మెంటల్ మొహంది. చిరాకు పడుతూ పళ్ళు కొరికింది ఉమ. అప్పుడు దాని స్థానంలో నువ్వుంటావు జైల్లో వెటకారంగా అంటూ ఫోన్ కట్ చేశాడు కిషోర్.
ఉక్రోషంగా ఫోన్ వంక చూసిన ఉమా, అయితే ఏంటట, సుశిర నాకు చేసిన సాయంతో పోలిస్తే ఇదెంత, రాని ఆ సౌమ్యను అంటూ పళ్ళు కొరికింది. ఇంతలో సుశిర ఫోన్ చేయడంతో కట్ చేసి క్లాస్ రూమ్కి వెళ్ళింది ఉమా. ఎక్కడికెళ్ళావు, త్వరగా తిందాం, క్లాస్కి టైం అవుతోంది అని సుశిర అనడంతో బాక్సు తెరుస్తూ, అమ్మతో మాట్లాడుతూ ఉన్నాలే అంది ఉమా. అలా ఇద్దరూ భోజనం చేయసాగారు. సరిగ్గా అప్పుడే వచ్చింది ఉష. ఆమె స్నేహితులు దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు ఎలా ఉంది నీకు, ఆస్పత్రి నుండి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యావు అంటూ పరామర్శిస్తుంటే ఉష కళ్ళు క్లాస్ మొత్తం చుట్టి చూస్తున్నాయి. ఆమె ముఖం ఉబ్బిపోయి నీరసంగా కనిపించింది. ఆమె కదలికలు అనుమానంగా అనిపించి పరిశీలిస్తోంది ఉమ. ఉష చూపులు ఓ చోట నిలువగా అక్కడుంది విహాన్. అది గమనించి విహాన్ తన బ్యాగ్ అందుకొని వెనుక తలుపుకుండా బయటకు వెళ్ళిపోగా ఉష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదంతా గమనిస్తున్న ఉమ మనసులో, వీళ్ల మధ్య ఏదో జరుగుతుంది అనుకుంది. అప్పుడే ఆమెకు ఆస్పత్రిలో ఉండగా ఉష అరుపులు విన్న జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు ఆ గదిలో ఉంది ఎవరో కిషోర్ని కనుక్కోమని చెప్పాను. కనుక్కున్నాడో లేక పనుల్లో పడి మర్చిపోయాడో. ఉష ఫ్రెండ్స్ అన్నదాన్ని బట్టి ఆమె ఆస్పత్రిలో ఉంది. బహుశా ఆ రోజు నేను విన్నది ఉష స్వరమేనా? ఇంకోసారి కిషోర్ని అడగాలి. అప్పుడింకొకసారి ఈ కుక్క తోక జాడిస్తే కత్తిరించొచ్చు. అయినా నాకెందుకో కాలేజ్లో ఉన్నప్పటి ఈశ్వర్ సిసిరా ఫోటోలు తీసింది ఉషనేమో అని అనిపిస్తోంది. తేలుస్తా, త్వరలోనే అది కూడా తేలుస్తా అనుకుంటూ తింటోంది. చెయ్యి కడుక్కోవడానికి లేస్తూ, ఉమా, ఏం ఆలోచిస్తున్నావ్? భుజం తట్టి అడిగిన సుశిరకు, ఏం లేదులే పద అంటూ వెంట వెళ్ళింది ఉమ. బాత్రూం వద్ద కూడా ఉమ కళ్ళు పరిసరాలను జల్లెడపడుతున్నట్లు గమనించింది. కాని అడిగేలోపు బెల్లు మ్రోగడంతో క్లాస్కి వెళ్ళిపోయారు వారు. కాలేజ్ అయి బయటకు వస్తుండగా కూడా ఉమలో అదే కంగారును గమనించింది సుశిర. క్లాస్ రూంలో కూడా పాఠాలపై లేదు ఆమె దృష్టి. ఇప్పుడు కూడా తను ఏదో సైగ చేయకపోతే ఆమె ధ్యాస ఇంకెక్కడో ఉంది. ఆమె చూపులను అనుసరిస్తూ సుశిర కూడా పరిసరాలను గమనించింది. ఎప్పటిలా విద్యార్థులు గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. తోటమాలులు మొక్కలకు నీళ్లు పడుతుంటే ఇంకొందరు పరిసరాలను శుభ్రం చేస్తూ ఉన్నారు. కాలేజ్ దాటి కేఫ్కు వెళ్ళాక కూడా ఉమ ముఖం ఆందోళనగానే కనిపించింది. వచ్చిన కస్టమర్స్ ఇచ్చిన ఆర్డర్లు కూడా సరిగ్గా తీసుకోలేకపోతోంది. అది గమనించి వెంటనే ఆమె చేతి నుండి నోట్ ప్యాడ్, పెన్ను లాగేసుకున్న సుశిర ఆర్డర్ సరిగ్గా నోట్ చేసి గణేష్ ఇచ్చింది. ఉమను తీసుకొని ఆఫీస్ రూంలోకి తీసుకువెళ్ళి, ఇప్పుడు చెప్పు, ఏమైంది, ఎందుకలా ఉన్నావ్ అని సూటిగా ప్రశ్నించింది. బుకాయించాలని ప్రయత్నించిన ఉమ పప్పులు సుశిర దగ్గర ఉడకలేదు. చెప్తావా లేదా అంటూ సుశిర పట్టుపట్టడంతో, ఆ సౌమ్య పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుంది అంటూ నిజం బయటపెట్టింది ఉమ. సుశిర షాక్ అయి చూస్తుంటే, ఆ రోజు కత్తితో పొడుచుకుంది కదా, గాయాలు ఇన్ఫెక్షన్ అయ్యి సీరియస్ అవ్వడంతో హాస్పిటల్లో చేర్చారట. అక్కడ లేడీస్ స్టాఫ్ని కొట్టి పారిపోయింది అని వివరించింది ఉమ. అది నీకెలా తెలుసు? సుశిర ప్రశ్నించగా మొదట చెప్పడానికి తటపటాయించిన ఉమ, అర్ధరాత్రి నీళ్లు తెద్దామని వంటగదికి వెళ్ళినప్పుడు బయటని కాపలా కాస్తూ కనిపించారు వసంత్ గారు అంది. సుశిర ముఖం కోపంగా మారగా, ఆయనతో నేనేం మాట్లాడలేదు. రాత్రి ఆయన అలా ఎందుకున్నారో అర్థం కాక కిషోర్కి ఫోన్ చేశాను అంటూ కిషోర్ చెప్పిన విషయాలను వివరించింది. సుశిర మౌనంగా ఆలోచనలో ఉంటే, ఇందాక నేను చుట్టూ చూస్తోంది కూడా ఎక్కడ ఆ రాక్షసి వస్తుందో అన్న భయంతోనే. అలా చేస్తున్నప్పుడు నేను కొన్ని విషయాలు గమనించాను. కిషోర్ చెప్పింది నిజమే. వసంత్ గారి మనుషులు అన్ని చోట్ల నీకోసం కాపలా కాస్తున్నారు. నీకు అనుమానం రాలేదా? విద్యార్థులంతా వెళ్ళిపోయే వరకు బయటకు రాని ఊడ్చేవాళ్లు గత కొద్ది రోజులుగా అన్ని సమయాలలో పనిచేస్తున్నారు. ఎప్పుడూ కనిపించే వాళ్ళకన్నా అడ్మిన్ స్టాఫ్ ఎక్కువ మంది కనబడుతున్నారు. కిషోర్ చెప్పాకే ఆ విషయం నాకు అర్థమైంది. ఇకపోతే రాత్రుళ్ళు వసంత్ గారే స్వయంగా ఫామ్ హౌస్ దగ్గర నిద్రపోకుండా నీకోసం కాపలా కాస్తున్నారు. నీ కోపం పక్కన పెట్టి ఒకసారి ఆయన గురించి కూడా ఆలోచించవే. జరిగిన దాంట్లో పూర్తిగా ఆయన తప్పు లేదని నీకు తెలుసు కదా. తన తప్పు తెలుసుకున్నారు కాబట్టి బహుశా నీకు ఎదురుపడలేకపోతున్నారు. కానీ నీ మీద ఉన్న ప్రేమ ఆయన నీ గురించి ఇంతలా పరితపించేలా చేస్తోంది. నీ కోపంలో తప్పుందని నేననను. నీ కోపం న్యాయమే. కానీ ఎంతవరకు? ఇలా ఎంతకాలం? ఒక్కసారి కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా. ఆయన గురించి నాకన్నా నీకే బాగా తెలుసు.
సర్ది చెబుతుండగానే చెయ్యి ఆపమన్నట్లు చూపించింది శిశిర. ఇదేదీ చెయ్యమని నేనడగలేదే. ఇప్పుడే కాదు, ఇదంతా జరగక ముందు నుండి కూడా ఆయన చేసింది ఇదే కదా! తనకు నచ్చింది తను చేశాడు. మా ఇద్దరి మధ్య ఇంకేం లేదు. నన్ను డిస్టర్బ్ చేయనంత వరకు అతడు ఏం చేసుకున్నా నాకనవసరం చెప్పి వేగంగా బయటకు వెళ్ళిపోయింది. అది కాదే అంటూ ఉమ వెంట వెళ్ళినప్పటికీ వినిపించుకోలేదు శిశిర. కస్టమర్స్ ఉండటం వల్ల మళ్ళీ మాట్లాడలేకపోయింది ఉమ. ఆ రాత్రి యథావిధిగా పనులన్నీ ముగించుకొని నిద్రపోయారు వారు. ఆ ఇంట్లోని లైట్లు ఆఫ్ అయిన కొద్ది క్షణాలకు వసంత్ కార్ అక్కడికి చేరుకుంది. ఓ రాత్రివేళ తన ఫోన్లో సౌమ్య గురించి ఏదైనా దొరికిందా అంటూ అరవింద్కు మెసేజ్ టైప్ చేస్తున్నాడు వసంత్. వేగంగా టైప్ చేస్తున్న అతడి వేళ్లు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. అతడి ముఖంలో ముభావం స్పష్టంగా కనిపిస్తోంది. తనను ఒకరు చూస్తున్నారు అని మాత్రమే కాదు, అది ఎవరో కూడా అతడికి బాగా తెలుసు. ఉన్న చోటనే బొమ్మలా కదలకుండా నిలబడిపోయాడు. అతడి ఊపిరి భారంగా మారగా అతడికి కొంత దూరంలో చీకటిగా ఉన్న వంటగది కిటికీ నుండి వసంతని చూస్తోంది శిశిర. ఆమె చూపులు చాలా స్థిరంగా ఉన్నాయి. వారి మధ్య మాటల్లేవు, కాని వారి మనసులు ఇంకా సంభాషిస్తూనే ఉన్నాయి. ఆ భావాలేంటో మాటల్లో వివరించడం కష్టం, కాని వారిరువురికి తెలుసు తమ మధ్య ఏం జరుగుతుందో. ఎంతకీ శిశిర అక్కడ్నుంచి కదలడం లేదు. ఆమెను చూడాలని వసంతకు బలంగా అనిపించింది. కాని ఎదుర్కోగలడా అన్న ప్రశ్న అతన్ని ఆపుతోంది. మనసులో జరుగుతున్న ఈ సంఘర్షణలో ఆమెను చూడాలన్న అతని కోరిక గెలిచింది. అతడు తల తిప్పి వంటగది వైపు చూశాడు. చిమ్మ చీకటి, అందులో శిశిర లేదు అని గ్రహించి అతడి ముఖం మరింతగా వాడిపోయింది. అతడు చూసే సమయానికి తప్పుకొని గోడచాటుకు వెళ్ళింది శిశిర. ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర, ముఖంలో మొండితనం బెడ్లైట్ వెలుతురులో స్పష్టంగా తెలుస్తున్నాయి. తెల్లవారింది. కిషోర్ గది నుండి బయటకొచ్చేసరికి సోఫాలో నిద్రపోతూ కనిపించాడు వసంత్. అతడు అప్పుడే పడుకున్నాడని కిషోర్కి తెలుసు. అందుకే పిల్లిలా నడుస్తూ కారు తాళాలు చేతపుచ్చుకొని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతడు టిఫిన్ తీసుకొని తిరిగి వచ్చేసరికి స్నానం చేసి ఆఫీస్కు వెళ్ళడానికి సిద్ధమై సాక్స్ వేసుకుంటూ కనిపించాడు వసంత్. అప్పుడే లేచేశావా? ఇంకాసేపు నిద్రపోవచ్చు కదా అన్న కిషోర్ వసంత్ మౌనంగా బయటకు వెళ్ళబోతే, రేయ్ ఆగు, టిఫిన్ చేసి వెళ్ళు అని అన్నాడు. నాకొద్దు, నువ్వు తిను స్థిరంగా చెప్పిన వసంత్ షూస్ వేసుకుంటుంటే, అయితే నాకు వద్దు, నువ్విప్పుడు తినకపోతే నేను మందులు కూడా వేసుకోను అంటూ తెచ్చిన టిఫిన్ పొట్లాలను చేతపుచ్చుకొని డస్ట్బిన్ దగ్గరకు నడిచాడు కిషోర్. సరిగ్గా టిఫిన్ని డస్ట్బిన్లోకి వదులుతున్న సమయంలో ఆగు అన్న వసంత్ స్థిరమైన మాట వినపడి లోలోపల సంతోషించాడు. మామూలు సమయంలో తిననంటే వదిలేసేవాడు, కాని ఇప్పుడు తాను పేషెంట్ కాబట్టి వసంత్ లొంగుతాడని అతడికి బాగా తెలుసు. అందుకే ఇలా నాటకాలాడాడు. వసంత్ కూడా రావడంతో ఇద్దరూ తినడానికి కూర్చున్నారు. మంచి ఆకలి మీద ఉన్న కిషోర్ ఆబగా లాగిస్తుంటే పళ్ళెంలో ఉన్న భోజనం వంక చూస్తున్న వసంత్కు కళ్ల ముందు ఏవేవో దృశ్యాలు కదులుతున్నాయి. ఇంతకీ ఆ దృశ్యాలు ఏవి? అవి ఏ వైపుకు దారితీస్తాయి? అయినా వసంత్ కిషోర్ ఇంట్లో ఎందుకున్నాడు? శిశిర వసంతుల మధ్య జరిగిన మోగభాషకు అర్థమేంటి? ఈవెంట్ మూలంగా అయినా వారు ఎదురుపడతారా? అసలు సౌమ్య ఎక్కడా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. థాంక్ యూ ఫర్ లిజనింగ్.